చాలా బాగుంది. అసలు ఆయన పోవడమే నరసంపేట స్వప్న సంవత్సరం వల్ల మునిగిపోయింది మొత్తం టోటల్. ఆ రోజు ఎవరు సరిగా నిద్రపోలే, ఆ రోజు మొగుడు రండి, అంత మంచి మనిషి ఆయన. ఏమేం పనులు చేసిండే ఆయన పనులు అని అంటే మా ఊరికైతే నరసంపేట నియోజకవర్గానికి మాకు హాస్పిటల్ పెట్టిండు, మెడికల్ కాలేజ్, కస్తూర్బాయి, సబ్ స్టేషన్, గోదావరి నీళ్లు పాకలు చెల్లేసిండు. అంతకుముందు ఉన్నోళ్ళు కూడా గోదావరి నీళ్లు తెస్తా అన్నారు, వాళ్ళతో సాధ్యం కాలే. ఇప్పుడు ప్రతి వాళ్ళు 2 పంటలు 2 పూటల కడుపు నిండా తింటారు. అయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు, ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలిస్తా ఉన్నాడు. అసలు ఎవరి పాలన బాగుంది? టీఆర్ఎస్ పాలన బాగున్నది. ఎందుకు అని అంటే అంతకుముందు చేపలు పట్టే మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకు చెర్ల చేపలు పోసిండు, వాళ్ళకు స్కూటీలు ఇచ్చిండు, వాళ్ళకు అమ్ముకోవటానికి టాటా ఏసి ఇచ్చిండు. ఆయన మంచి పనులు చేసిండు. మళ్ళీ గొల్లోళ్ళని ఉన్నారు, ఊళ్ళే ఎక్కువ కులం గొల్లోళ్ళే, అసలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు ఇంటికి 3-4 గొర్రెలు ఇచ్చిండు. ఆయన పరిపాలన బాగున్నది. మరి గతంలో టిఆర్ఎస్ పాలన బాగుంది అంటున్నారు కదా, మరి అదే టిఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జరిగిపోయారు. ఒకవేళ ఎలక్షన్స్ వస్తే మీ ఇక్కడికి నాయకులు ఎవరు అవుతారు? ఆయన భార్యగా టికెట్ ఇస్తే మేము గెలిపిస్తాం. ఎందుకని? మంచితనం, ఆయన చేసిన పనులకు ఆకర్షిస్తాం. కాంగ్రెస్ కి వేయరా? కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ వేస్తారు కానీ మా సొంతం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీ భూమి? భూమి ఉంది. మరి భూమి లేని వాళ్ళకు 12,000 15,000 ఇస్తా అన్నారు కదా, ఇస్తున్నారా? మీకు వస్తుందా గవర్నమెంట్ నుంచి? ఇవ్వలేదు మరి, అట్లాంటి మాటలే లేవు, అన్ని వాగ్దానాల వాటికి పరిమితి కానీ ఇవ్వలిస్తానులేండి. డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీ విలేజ్ లో? మా ఊళ్ళో ఏం లేదు. సర్పంచ్ ఏ పార్టీ ఇక్కడ? కాంగ్రెస్. అధికార పార్టీ ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వచ్చినట్టున్నది. ఆయన చేసిన డెవలప్మెంట్ 2 సీసీ రోడ్లు వచ్చినాయి, అంతకుముందు బడ్జెట్ ఈయన ఇచ్చిన ఏం కాదు, ఒక అవైతే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏం లేదు. మరి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. కేసీఆర్ అట్లా చూడలేదు, గొర్రెలను ఇచ్చిన ఏది ఇచ్చిన అంత గొర్రెలు అని ఇచ్చేసింది. సుదర్శన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసిలా మీరు? మా ఫ్రెండ్ దగ్గరైనా మేము, అంటే నార్మల్ గా కలిసినప్పుడు ఎట్లా మాట్లాడేది? మంచిగా మాట్లాడాలి, కన్ను పడేది కదా కొంచెం. ఆయన పట్టి ఎట్లా మనం ఇట్లా మాట్లాడటానికి చూసేది కొద్దిగా. రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం గల మనిషి. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు మెడికల్ కాలేజీ కానీ, అశోక్ రామాలయం, సిసి ఊహించుడు కానీ చాలా మంచి పనులు చేశారు. ఇది కూడా ఆయన ఆధ్వర్యంలో వచ్చింది. అయితే వర్క్ మనకు వాటర్ ఏంటంటే, వాటర్ దేవాదుల నుండి కూడా వచ్చే వాటర్ వచ్చేసేది. సరే ఆయన ఉంటే కొన్ని వాటర్ మా చెర్లకు వచ్చి రైతులకు, ఇక్కడ అన్నదాత రైతు అంటారు. ఇప్పుడు అన్నదాతే మాకు తేవడానికి లేడు, తీరని లోటారు. దీన్ని గురించి ఎవరైనా స్పందించి మాకు, కానీ మా మనం సుదర్శన్ రెడ్డి అంత వ్యక్తి మరో జన్మలైనా మాకు రాడు. సూపర్ క్యాండిడేట్ ఆయన. అయితే నిన్న నల్లగొండ నుంచి ఒక మంత్రి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక మంత్రి ఉన్నాడు. అని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి అధికారంలో రాదు, పార్టీ లేకుండా అయిపోతుంది అన్నాడు. దాన్ని ఎలా చెప్పొచ్చు? ఆయన మంత్రి దీన్ని పట్టేసి మనం చెప్పవలసింది ఏమున్నదంటే, ఇప్పుడు ఉన్న పరిపాలన వేస్ట్. ఈ పరిపాలనలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పని చేయాలి. అది గొప్పతనం. ఏ నాయకుడు కానీ